ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తానికి హెరిటేజ్ టార్గెట్గా చేసుకొని అనేక ఆరోపణలు అయితే చేస్తుంది. మరో పక్క చూసుకుంటేనేమో హెరిటేజ్ విషయాన్ని పక్కన పెడితే అసలు నారా లోకేష్ గారి కుటుంబం మొత్తాన్ని కూడా టార్గెట్ చేసి ప్రజాధనాన్ని విలాసాలుగా వాడుకుంటున్నారని మరో పక్క ఆయన ఏదైతే శ్రీలంక మ్యాచ్కి వెళ్ళాడో దాన్ని కూడా టార్గెట్ చేసుకోవడం. మొత్తానికి రెండు అంశాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి వెంకటరమణ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, మొత్తానికి ఇప్పుడు ఓ పక్క హెరిటేజ్ని టార్గెట్ చేసి కల్తీని వీళ్ళు కూడా అమ్ముతున్నారు, హిందాపూర్ డైరీతో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి దాని గురించి మాట్లాడడం. ఇంకో పక్క లోకేష్ గారి గురించి మాట్లాడుతూ ఈయనేమో గవర్నమెంట్ సొమ్ము అంటే ప్రజా సొమ్ముని ఆయన విలాసాల కోసం వాడుకుంటున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. దానికి సంబంధించి లోకేష్ గారు కూడా కౌంటర్గా ఒక ట్వీట్ కూడా చేశారు. మొత్తానికి రెండు అంశాల గురించి మీరు ఏమంటారండి? ఇప్పుడు హెరిటేజ్ అనేది కొత్తగా భోలే బాబా గీలే బాబా ఇది కాదు. చిత్తూరు జిల్లాలో ఉంది హెరిటేజ్ కంపెనీ. ఓకే, మీ ప్రాంతం కదా? మా ప్రాంతము, మా ఊరు పక్కనే ఉంది. ఎక్కడ చూసినా హెరిటేజ్ పార్లర్ ఉన్నాయి, ఎక్కడైనా ఉన్నాయి. కల్తీ జరిగేది కాబట్టి మీరు ఎక్కడుండే ప్యాకెట్ తీసుకొని పోవచ్చు, అవన్నీ చేయొచ్చు. కల్తీ వాళ్ళు మీరందరూ మీరు పరిపాలించిందే కల్తీతో స్టార్ట్ అయింది. మద్యపాన దుకాణాలు, మాంసం దుకాణాలు, మీరు మనుషులు అంతా కల్తీ. మీరందరూ ఒక్కరు కూడా మంచోళ్ళు కాదు. హెరిటేజ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? హెరిటేజ్లో నెయ్యి చూస్తే ఒక 2-3 కిలోమీటర్లు స్మెల్ వస్తూ ఉంటుంది. ఓకే, ఇది నెయ్యి ఫ్యాక్టరీ పక్కన. ఎప్పుడన్నా వెళితే వాళ్ళు చూసుకోవచ్చు. సో ఆ సరౌండింగ్స్ అంతా కూడా అర్థమైపోతుంది స్మెల్. ఈ హెరిటేజ్ ప్యాకెట్ తీసుకొని పోయి వీళ్ళు కూడా టెస్ట్ చేసుకోండి. మీరు ఎత్తుకొచ్చి ఇక్కడ టీవీలో చూపించేది కాదు. ఆ హెరిటేజ్ ప్యాకెట్ ఎత్తుకొని పోయి మీరే కంప్లైంట్ ఇవ్వండి. మీకు ఎక్కడ వీలు పడితే ఈ ప్రపంచ భూలోకం అంటే తెలుసు కదా, మానవుడు సంచరించేటువంటి విస్తీర్ణం వైశాల్యం పూర్తిగా ఎక్కడైనా ఎన్ని ల్యాబులు ఉన్నాయో మీకు ఈ భూలోకంలో పరీక్షలు చేసుకురండి. మీకేం కొత్త కాదు. కంపెనీలు పెట్టేది కొత్త కాదు, టెస్టులు చేయించేది కొత్త కాదు. టెస్టులు చేయించేదానికి ఒక కంపెనీ పెడతాడు, రిపోర్ట్ ఇచ్చేదానికి ఒక కంపెనీ పెడతారు, దానికి ఒక ఏజెన్సీ ఇస్తారు, దానికి ఒక లైసెన్స్ ఇస్తారు, సంతకం పెట్టేదానికి ఒక లైసెన్సు. పెన్నులే మారుతూ ఉంటాయి అంతే. పెన్నులు మారుతూ ఉంటాయి, మనుషులు మారుతూ ఉంటారు, స్క్రిప్ట్ అంతా ఒకటే వచ్చేది. ఈ నెయ్యి అనేది ఎత్తుకొని ముక్కాడ పెట్టుకొని 1 గంట సేపు లాగితే కూడా వాసన వచ్చేది లేదు. మీ చిన్నాయన్ని పెట్టావు కదా జగను, చైర్మన్గా పెట్టావు కదా, ఆయనే చెప్తాడు కల్తీ జరిగింది అంటున్నాడు. అది ఆవు కొవ్వా, పంది కొవ్వా, మనసల కొవ్వా అనేది మీరే చెప్పాలా. కొవ్వు మీకు పట్టింది. మీకు పట్టిన కొవ్వును ఆ హెరిటేజ్ కింద చెప్తా ఉన్నారు. ఇప్పుడు హెరిటేజ్ పెట్టవయా నువ్వు? హెరిటేజ్ కంపెనీ అది. ఏ రోజైనా ఈ భారతదేశంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరమ్మ గారు, లోకేష్ బాబు గారు, బ్రాహ్మణమ్మ గారు, వీళ్ళందరివి ఆస్తులు ప్రతి సంవత్సరం ప్రకటిస్తూ ఉన్నారు. అరే కోర్టుకి ఇస్తూ ఉన్నారు. దాని మీద మీ నాయన వేసాడు జగను, మీ అమ్మ కేసు వేసింది, మిగిలిన చెంచాగాళ్ళు చాంతాడంతమంది కేసులు వేశారు. ఒక్కటి కూడా ప్రూవ్ కాల. ఇప్పుడు వేసావు ఏందో ప్యాకెట్ ఒకటి తెచ్చేస్తావు. సంతలో చిత్తు పేపర్లు, మార్కెట్లో మిర్చిరంగిల్లో చిత్తు పేపర్లు, ఏదంటే అది ఎత్తుకొని వచ్చి వాడు మన తత్ అంటా ఉంటాడు. ఎవరు బొత్త ఏందో తేనె అంటాడు, తేనె తెచ్చిందే నెయ్యి అంటాడు, నెయ్యిని తెచ్చిందే తేనె అంటాడు. వాళ్ళు ఏం మాట్లాడతా తెలీదు. అసెంబ్లీనా, అది ఊరా, ఇల్లా, ఏమీ తెలీదు. ఎక్కడ మాట్లాడుతూ ఉన్నారో తెలీదు. కారులో కూర్చుంటారు, ఫోన్ వస్తుంది, దిగేస్తారు, ఆ అసెంబ్లీ లేకపోతారు. ఏదో ఒకటి మాట్లాడితే ఏదో ఒక ప్యాకెట్, సిగరెట్ ప్యాకెట్ కూడా ఎత్తుకొని చూపించేస్తాడు. ఇది సెల్ అంటాడు, చూస్తే సిగరెట్ ప్యాకెట్ కనపడుతుంది. సరేనా? మజ్జిగ ప్యాకెట్ ఎత్తుకొని వస్తాడు, ఇది తేనె ప్యాకెట్ అంటాడు. తేనె ప్యాకెట్ ఎత్తుకొని వస్తారు, మజ్జిగ ప్యాకెట్. అంతా మర్చిపోయిందయ్యా నీకు. నీకే బుర్ర లేదు, నీ మనుషులకి బుర్ర లేదు. ఎవడన్నా చదువుకున్నాడు ఉన్నాడా, జ్ఞానం ఉన్నాడు ఉన్నాడా? ఉంటే కూడా అంతా పోయింది. నీ జతజేరి అంతా వెళ్ళిపోయింది. ఏ ఊరికి బుర్రలో ఏమీ లేదు. ఆయన ఉన్నాడు లెక్కల మాస్టర్, కానీ చిత్రగుప్తుడు, విజయసాయిరెడ్డి, చెలగయ్య, ఆయన చిత్రగుప్తుడు రాస్తున్నాడు, వెళ్ళిపోయినాడు. ఇంకా మన భారతమ్మ ఒక 2-3 చిత్రగుప్తులు పెట్టుకొనింది, వాళ్ళు జైలుకి వెళ్ళిపోయినారు. చంద్రబాబు నాయుడు మీద తప్పుడు కేసులతో జైల్లో పెట్టావే, కానీ ఏమన్నా ప్రూఫ్ చూపించమంటే ఈవేళకి జరిగిందా? నీపైన ఉండే కేసులకు ప్రతి ఒక్కటి ఈడీ అయితేనేమి అందరూ ఉన్నారు. కేసులకు ప్రూఫ్లు ఉన్నాయి, నువ్వు చేసిండే తప్పు రికార్డులు ఉన్నాయి. వెన్నకు నెయ్యికి తేడా తెలియని వాళ్ళు మీ వాడు.
ఆ బొత్స సత్యనారాయణ ఇంకా మిగిలిన వాళ్ళంతా చెంచగాళ్ళు వీళ్ళంతా ఏందబ్బా ఇది, అసలు మీకు పని ఉందా పాట ఉందా, ఎందుకు అనవసరంగా ఇది మాట్లాడుతూ ఉన్నారు? మీ నోర్లకు ముగ్గుదాడు వేయాలంటే ఎన్నో ఉన్నాయి. అసలు మీ ముఖానికి మీకు ఏమైనా చూడాలంటే కూడా మాకు చాలా బాధగా ఉంది, మిమ్మల్ని మాట్లాడాలంటే కూడా చాలా బాధగా ఉందండి జగన్ రెడ్డి. ఇప్పుడైతే చూసుకుంటే లోకేష్ గారు దుబారా ఖర్చులు పెడుతున్నారు, టికెట్లు అన్నీ కూడా జనం డబ్బుతో తిరుగుతున్నారు అంటున్నారు, ఏమంటారు దాని గురించి? అరే లోకేష్ బాబు గారు దుబారా చేస్తున్నారు అంటే అమ్మ ఒడి డబ్బులు లండన్ చేరింది, జగన్మోహన్ రెడ్డి కూతుర్ల డబ్బులు లండన్కి పోయింది, ప్రభుత్వంతో విమానాల్లో పోయినారు, ఆయన సొంత విమానం చూసుకోవయా, నువ్వు సమాచార హక్కు చట్టంలో ఇవ్వయా, చూసుకొని లెక్కలు చూడవయా, ఆయన ఎక్కడికి పోతున్నాడు, ఎక్కడ వస్తూ ఉన్నారు ఏమనేది. వాళ్ళు తిరుమల కుటుంబ సమేతంగా వస్తే చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ మెంబర్స్గా వచ్చి వాళ్ళ మనవడు పుట్టినరోజు వస్తే 30 లక్షలు 40 లక్షలు అన్నదానానికి ఇచ్చేసిపోతున్నారు. అవునా? నువ్వు వస్తావు, ఒకడే వస్తావు మాదిరా ఆ అమ్మని రాకుండా ఈ టింటి తట్ట ఒకటి నెత్తిన పెట్టుకొని వస్తావు, చూసిపోతావు. వెంకటేశ్వర స్వామి భయపడతా ఉంటాడు, ఈడేమి ఎత్తుకొని పోతారు అని మాట్లాడితే ఉంగరాలు ఎత్తుకొని పోయినారు, బొంగరాలు మొత్తం బంగారం అంతా ఎత్తిపోయి కొదువు పెట్టేసినావు, ఈ దేవస్థానాన్ని ఎత్తిపోయి కొదువు పెట్టేసినావు, ఈ లడ్డులను ఎత్తిపోయి కొదువు పెట్టినావు, నెయ్యి ఏమి చేసినావే? అసలు నిన్ను ఇన్ని రోజులు ఆ వెంకటేశ్వర స్వామి ఎందుకు పెట్టినాడో చూసుకున్నాడు, 2 రోజులు నీ కథ ముగిచ్చేసినాడు, నిన్ను తరిమేసినాడు. మళ్ళీ ఆయనది ఎందుకయ్యా నీకు? ప్రపంచం నువ్వు బాగుపడాలంటే ప్రజల్లోకి పోవాయా? ప్రజల్లోకి పోతానంటావు, ఎప్పుడు పోతావు ఉంటున్నా, ఎన్నికైనావు ఒక్కరోజు అసెంబ్లీలోకి రంటే నిన్ను వచ్చి అటెండెన్స్ చేసుకొని కాబట్టి వెళ్ళిపోయావే. ఇంతకుముందు అసెంబ్లీలోకి వచ్చి ఓడిపోయి మీకు సిగ్గు లేదు లజ్జ లేదు, వచ్చి కూర్చొని మాట్లాడండి అంటున్నావు. ఈ కౌరవ సభ శాసనసభ అయితే వస్తానని చెప్పి ఆ రోజు సవాల్ చేసిపోయాడు. శాసనసభలో గెలిచి ముఖ్యమంత్రిగా వచ్చి కూర్చున్నాడు. ముండార ఒకడన్నా వచ్చి లోపల కూర్చొని ఒక ప్రశ్న మాట్లాడండి, మీకు దమ్ము ధైర్యం ఉందా? గెలిచారా, వచ్చి శాసనసభలో కూర్చొని మాట్లాడండి, మీ సమస్య ఏదో రండి మాట్లాడతాం. నీ ఏందో వాడు ఒక నెత్తోడు ఒకడు ఎత్తుకొని వచ్చి ప్యాకెట్ ఎత్తుకొని వచ్చి తేనె ప్యాకెట్ ఇది చీజ్ ప్యాకెట్ అని ఎత్తుకొని వచ్చి నువ్వు రా కూర్చో, శాసనసభలో కూర్చొని మాట్లాడబ్బా. ఒక్కరికి సంబంధం లేదు, ఎక్కడో చెప్పు ఆడ కూడా కూర్చుందాము. ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో వస్తారు మా వాళ్ళు. ఆ సాధారణ కార్యకర్త సమాధానం చెప్తాడు, మీకు లీడర్లు అవసరంలే, మీరు లీడర్లేమో. ఎవరు ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రిగా నువ్వు లీడర్ అనుకుంటున్నావు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కడు ఇంటర్మీడియట్ నుండి లీడర్లే. కార్యకర్తలు నాలెడ్జ్ బుర్ర బాగా వచ్చింది, మీ బుర్రలు కాదు వాళ్ళకు ఉండేది. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క ఎంప్లాయీ మీరు చేసే పనులు, మీరు చేసే ఆటలు ఏమేమి చేస్తుండారో, నిద్ర లేచినప్పుడు సాయంత్రం పనుకునేటి వరకు మీ గురించే చూస్తూ ఉంటారు, సెల్లెత్తుకొని మీ గురించే చూస్తూ ఉంటారు. గ్రామాల్లో జరిగేదే కదా చేస్తూ ఉన్నారు. ఏ రోజైనా మీ ఎమ్మెల్యేలు ప్రజల్లో తిరుగుతూ ఉండరా? లేదే, లేదు. నువ్వు ప్రెస్ మీట్ పెట్టు, ఎక్కడన్నా రా, గ్రామంలోకి రా, ముందు చీరలు కట్టుకొని చుట్టుపక్కల పెట్టేస్తూ ఉంటారు. ఏమీ లేదు, సొంత ఖర్చులు పెట్టి లోకేష్ బాబు తిరుగుతూ ఉంటే ఇవి పెట్టాడు, ఆడు తిరిగినాడు, ఏది లెక్కలేవేయా? దేనికి పెట్టినారు? నీ సోమసాలకు పెట్టేంత లేదు. అవి మళ్ళీ రోజు మా వాళ్ళు చెప్తానే ఉండరు. అది వినేదానికే మాకు అసహ్యంగా ఉండదు. సోమసాలకు, పప్పులకు, వాటర్ ప్యాకెట్లకు నీ ఇంటి చుట్టూరా జైలు కంచి మాదిరి పెట్టుకున్నావు, జైల్లో ఒక ఖైదీ మాదిరా. ఈ ఖర్చులన్నీ ఎవరినాయని సొత్తు? ఇది ప్రజా సొత్తు. కనీసం స్పీకర్ శివప్రసాద్ గారు, కోడెల శివప్రసాద్ గారు 2 కుర్చీలు ఎత్తుకుంటే ఎంతో చేసి అవమానపరిచాయని చంపేస్తాయి. ఈ సిగ్గు లజ్జ ఉందే మీకు? ఇన్నిసార్లు అడుగుతాను, డబ్బు కట్టవయా ముందు. మీ కథ ఈసారి దేవుడు ఈసారి ఇచ్చేంతవరకు పెట్టుకోవద్దండి, దేవుళ్ళలో కలిసిపోతారు. ఎందుకు వీళ్ళంతా ఈ విధంగా చేస్తున్నావు? వాళ్ళు ఏదోటి మాట్లాడేసి 2 రోజులు నీ దగ్గర సీ కొట్టుకొని బై కొట్టుకొని పార్టీ నుండి వచ్చేయాలని ఉన్నారు. పార్టీయే 2 రోజులకు క్లోజ్ చేస్తారు, అయిపోతుంది మీ కథ. ఇవంతా చెప్పుకోవాల్సిన పని లేదు. ఇంకన్నా నోరు మూసుకొని గప్సిప్ పని ఉంటే మీకు గౌరవం ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.